డాక్టర్ కెఎస్ శర్మ జననం సెప్టెంబర్ 1934 92 సంవత్సరాల వయసులో ఇప్పటికీ కార్మిక వర్గానికి మరియు సాధారణంగా ప్రజలకు సేవ చేయడంలో చురుకుగా ఉన్నారు. ఆయన కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న జెఎస్ఎస్ సక్రిలా కాలేజీలో రిటైర్డ్ ప్రొఫెసర్ మరియు ప్రిన్సిపాల్ మరియు రాజకీయ శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. 60 సంవత్సరాలకు పైగా కార్మిక వర్గ నాయకుడిగా ఉన్నారు. అసంఘటిత కార్మికులపై దృష్టి సారించారు మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ దినసరి వేతన ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిగా కర్ణాటక ప్రభుత్వంలోని 1,00,000 మంది దినసరి కూలీలను విజయవంతంగా నిర్వహించారు. వీధి పోరాటాలు మరియు సుప్రీంకోర్టు వరకు జరిగిన న్యాయ పోరాటాలు వంటి 30 సంవత్సరాల పోరాటం తర్వాత వారు క్రమబద్ధీకరించబడ్డారు. ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడు, కవి, రచయిత, నాటక రచయిత, సాహిత్య విమర్శకుడు, కాలమిస్ట్, ప్రచురణకర్త, వక్త మరియు కొంతకాలం ఇండియన్ సోషల్ సైన్స్ అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసిన కార్యకర్త. సామాజిక శాస్త్రవేత్త. పదవీ విరమణ తర్వాత ఆయన ఇండియన్ స్టేట్ ఫ్రమ్ మార్క్సియన్ పెర్స్పెక్టివ్ పై డాక్టరేట్ పొందారు. తరువాత ఇంగ్లీష్ మరియు కన్నడ భాషలలో పుస్తకంగా ప్రచురించబడింది. ఆయన హుబ్లీలోని విశ్వశ్రమ చేతన క్యాంపస్లో ఉన్న ఐటీఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. డాక్టర్ డా బింద్రే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంద్రే దాదాపు 150 పుస్తకాలను సవరించి ప్రచురించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్క్సిస్ట్ థియరీ అండ్ ప్రాక్టీస్, ఎఫ్ఎంఆర్ఆర్సి ఫ్లోరోసిస్ మిటిగేషన్ రీసెర్చ్ అండ్ రిసోర్స్ సెంటర్ వంటి సంస్థల సమూహానికి వ్యవస్థాపక అధ్యక్షుడు. శర్మ డివి రావు మరియు టి. నాగి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విప్లవాత్మక ప్రజా శ్రేణికి సహచరుడు.